అందరికీ నమస్కారం మిత్రులారా. గణపతి భజన కీసు ఛానల్కి స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో రఘుపతి రాఘవ రాజారాం అనే పాటని కీబోర్డ్ మీద స్వరాల్లో నేర్చుకుందాం. ఈ పాటకే రాగం పీలి రాగం. పీలి రాగం యొక్క ఆరోహణ అవరోహణ మనం ఈరోజు ఈ వీడియోలో ఈ పాటకి రాగం పీలి రాగం. నేను తీసుకునే శృతి 1.5. మన వాడుక భాషలో 1.5 అంటారు. అదే వెస్ట్రన్లో అయితే సి షార్ప్ అంటారు అనమాట. సి షార్ప్ స్కేలు. ఈ 1.5 శృతిలో ఈ పీలి రాగం ఆరోహణ అవరోహణ మనం ముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం యథావిధిగా చెప్పుకుందాం. 2 రకాలు ఉంటాయనుకున్నాం కదా. అది మా గురువుగారు చెప్పింది ఓ స్టైల్ అయితే యూట్యూబ్లో సమాచారం ఓ స్టైల్ ఉంది. ఆ 2 కూడా మీకు స్పీడ్గా టైం వేస్ట్ చేయకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ 1.5 శృతిలో పీలి రాగం ఆరోహణ అవరోహణ చూద్దరు. మా గురుగారు చెప్పిన వెర్షన్ అనమాట. నిస గ మ ప ని అనేది అప్పుడు ద ప స ని స గ మ ప ని ద ప స ఆరోహణ అవరోహణ స ని ద ప ద ప మ గ రి స ని స. అదనమాట. అయితే యూట్యూబ్లో ఆరోహణ ఎలా చేస్తున్నారంటే మా గురుగారు అయితే వెళ్ళేటప్పుడు ఈ నీ 1 తీసుకోమన్నారు. యూట్యూబ్లో అయితే నీ 2 తీసుకున్నారు. తర్వాత మళ్ళీ 1 ఇక్కడ తీసుకున్నారు అనమాట. అదే నీ 2 ఇక్కడ తీసుకున్నారు తర్వాత మా గురుగారు అయితే నీ 2 ఇక్కడ తీసుకున్నారు. రే స ని స అని ఇక్కడ తీసుకున్నారు. వెళ్ళేటప్పుడు ఏమి ఈ నుంచి వెళ్ళారు. అంటే అది ఈ రాగం గురించి మనం పెద్ద ఐడియా లేదు కాబట్టి వారిది చెప్పినట్టు మనం తీసుకున్నాం. అలాగే యూట్యూబ్లో కూడా కొంతమంది గురువులు ఇలా ప్లే చేసి చెప్తున్నారన్నమాట. యూట్యూబ్లో అయితే మళ్ళీ ఆరోహణలో ఈ నీ తీసుకుని వస్తారు. అలా తీసుకుంటున్నారన్నమాట. పీలి రాగానే అంటే మొత్తం ఈ గాలి 2 పడుతున్నాయి, అలాగే నీళ్ళు 2 పడుతున్నాయి, దాలు 2 పడుతున్నాయి అనమాట. మొత్తం అన్ని స్వరాలు కవర్ చేస్తున్నారు. ఇంచుమించు రీ 2 పడుతుంది అనమాట. సరే, అయితే ఇంకా పాట మొదలెడదాం. మనం రఘుపతి రాఘవ రాజారాం కదా. ఇందులో ఇది సా కదా 1.5 శృతిలో రఘుపతి రాఘవ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. దీని స్వరాల్లో చూసినట్లయితే రఘుపతి స స స స రాఘవ రాఘవ సనిద రాజారాం రాజారాం రాజా నీరే అని తీసుకున్న పర్లేదు. ధని రే అని తీసుకున్న పర్లేదు. నీ రే రిమ గమ అలా తీసుకున్న పర్లేదు. రాజారాం పతిత పవన. పతిత పవన్ అంటే రిగ రి స ని ద
పతిత పవన అని ఇలా జిరిగెట్టిన పర్లేదు. ఈ సానం చిర్రీకే పతిత పవన సీతారాం నీ గరి రి సా సీతారాం సీతారాం నీ గరి రి సా. తర్వాత ఈశ్వరి అల్లా ఈశ్వరి అల్లా గా గ గ గ రి సా तेरे नाम रे गम गम सबको सन्मति. పవర్ పోయింది, ఊరు వస్తుంటుంది, డిస్టర్బెన్స్ కింద ఉంటుంది ఇన్వర్టర్ మీద. చూద్దాం. ఈశ్వరి అల్లా గా గ గ గ రి సా तेरे नाम रे गम गम सबको सन्मति सबको सन्मति रि रि मा प द प दे भगवान. सबको सन्मति दे भगवान. ఈశ్వరి అన్నప్పుడు ఇక వాడం ఈశ్వరి అల్లా ఈశ్వరి అల్లా तेरे नाम सबको सन्मति दे भगवान सबको सन्मति दे भगवान. ఇక్కడ ఇక వాడడం అనమాట. ఒకసారి ఫింగరింగ్ తో చూపిస్తాను. రఘుపతి రాఘవ స స స స స నిద రాజారాం రే రే మగమ పతిత పావన సీతారాం నీ గరి రి సా. ఈశ్వరి అల్లా तेरे नाम सबको सन्मति दे भगवान. ఈశ్వరి అల్లా तेरे नाम सबको सन्मति दे भगवान. తర్వాత కొంతమంది భజనలో నేను ఆలకిస్తూ ఉంటాను. రామ రామ జయ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ రాజా రామ్ రావణ సంహార సీతారాం అని కూడా అంటుంటారు. అది ఎవరో స్టైల్ వారిది అనమాట. కొన్ని ఏరియాల్లో ఒకలా పాడుతుంటారు ఈ పాటనే. ఇదనమాట ఈ 1.5 పీల రాగంలోనే 1.5 శృతి చూసాం కదా. ఇప్పుడు మనం ఈ పీల రాగాన్ని 2.5 శృతిలో చూద్దాం. దీన్ని వెస్ట్రన్ లో డి షార్ప్ స్కేల్ అంటారా. ముందు మా గురువు గారు చెప్పినటువంటి వెర్షన్ చూద్దాం. నిసగా మపని దపసా ఆరోహణ అనమాట. ఇది అవరోహణ. సాని దప దప మగ శ్రీ సాని సా ఈ విధంగా ఉంటది. అదే యూట్యూబ్ లో వెర్షన్ అయితే నీ తీసుకురాలో సగమ పని సాని ద పమగమద పమగరి సని సా ఈ విధంగా ఉంటది అనమాట. ఇప్పుడు మనం పాటలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం పాటలు చూసుకున్నట్లయితే 2.5 శృతి పీల రాగంలో ఈ రఘుపతి రాఘవ రాజారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం
స్వరాలు ఒకసారి చూద్దాం. సా 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 ని ద ని రే రే మ గ మ ని రే రే మ గ మ పతిత పావన పతిత పావన సీతారాం పతిత పావన సీతారాం. తర్వాత ఈశ్వరి అల్లా तेरे नाम सबको सन्मति दे భగవాన్. ఈశ్వరులు అన్నప్పుడు ఈగా తీసుకుంటాం చూడండి. ఈశ్వరి అల్లా దీని స్వరాలు ఏంటంటే గ గ గ గ రి స రి గ మ గ మ రి గ మ గ మ सबको सन्मति రి రి మ ప ద ప దే భగవాన్ మా గరి సా అంటే ఈగా తీసుకుంటారన్నమాట. మా గరి సా ముందు ఈగా వెళ్ళాం కదా, వచ్చినప్పుడు ఈగా అనమాట. మా గరి సా దే భగవాన్. ఒకసారి ఫింగర్తో చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పా నుంచి కూడా తీసుకోవచ్చు. మనం ముందు చెప్పుకోవడం మర్చిపోయినది అంటే రఘుపతి స స స స అనుకున్నాం కదా, దాని మళ్ళీ రఘుపతి అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ పా నుంచి రఘుపతి అనే స స స స అనుకున్నాం కదా, ఈ పా నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. ప స స స అలాగా అంటే రఘుపతి తీసుకున్నా పర్లేదు, తీసుకుంటే అందంగా ఉంటుంది. తీసుకోకపోయినా ఈ సానా అనుకున్నా పర్లేదు అనమాట. మీరు అది అక్కడికి అయిపోయిందా, ఫింగరింగ్తో చూపిస్తాను. అలా తీసుకోవచ్చు. రఘుపతి రాఘవ లేకపోతే రఘుపతి రాఘవ అలా తీసుకున్నా పర్లేదు, ఎలా తీసుకున్నా మీ ఇష్టం అది. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన सीताराम. ईश्वरी अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान. ईश्वरी अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान. ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనమాట. యూట్యూబ్ అనలిటిక్స్లో మనకి చూపిస్తుంది, మీకు అది పైన సరిగ్గా గమనించండి. సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన వారు ఏమో 20%, అదే సబ్స్క్రైబ్ చేసుకోకుండా 80% చూస్తున్నారు. మీకు ఖర్చుతో కూడుకున్న పని ఏం కాదు మిత్రులారా. మీరు దయచేసి తర్వాత చేద్దాం అనుకోకుండా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఉపకారం. ఎలాగంటే నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది అనమాట. దీని గురించి నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. అది ఖర్చుతో కూడుకున్న పని కాదు కాబట్టి అడుగుతున్నాను అనమాట. అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇదే మిత్రులారు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మరో పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.